హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్ హలీం సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు దొడ్డు రవ్వ, 1/2 కప్పు బాస్మతి రైసు, 1/2 కప్పు ఎర్రపప్పు, 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి 4 గ్లాసెస్ వాటర్ పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసి గీ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ కాజు వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అదే కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, ఇలాచీ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయాక సాల్ట్ లేదా వెనిగర్తో కడిగిన చికెన్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకొని రబ్బర్ తీసేసి 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత తీసి కలుపుకొని ఇందులో నుంచి 1 స్పూన్ ఆయిల్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకు తీసుకున్నానో చివరగా చెప్తాను. నానబెట్టుకున్న పప్పులు అలాగే వాటర్, ఇందులో కొద్దిగా ఎక్కువ వాటరే యాడ్ చేయాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఎక్కువే పోయాలి, లేదంటే అడుగంటుతుంది. కుక్కర్లో ఉన్న గాలి అంతా పోయాక మూత తీసి అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పీసెస్ అన్నీ తీసి అందులో ఉన్న బోన్స్ అన్నీ సపరేట్ చేయాలి. బోన్స్ తీసేసిన పీసెస్ని కుక్కర్లో వేసి పప్పు గుత్తితో 10 to 15 మినిట్స్ పాటు రుబ్బుతూ ఉండాలి. పీసెస్ అంతా పేస్టులా రుద్దుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న 1 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని మరో 5 నుంచి 10 నిమిషాలు రుబ్బుకోవాలి. 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా ఉపయోగిస్తూ బాగా గట్టిగా రుబ్బుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టి 1/2 టేబుల్ స్పూన్ గీ వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. హలీంని ఒక బౌల్లోకి తీసుకొని తీసి పెట్టుకున్న ఆయిల్, ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.